హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో మేము వెళ్ళిన ట్రిప్ గురించి, అసలు ఎందుకు వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసాము అనే వాటి గురించి మాట్లాడుకుందాము. అండ్ మేము ఫ్లైట్ టాంపాలో ఎక్కాము. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ వ్యూ. టాంపా అక్కడ కనిపిస్తుంది, రికార్డ్ చేసాము. అండ్ 1.5 hour జర్నీ తర్వాత మేము అట్లాంటాలో ల్యాండ్ అయ్యాము. అక్కడ మేము కార్ రెంటల్ తీసుకొని 3 hours జర్నీ టు ఇషా. ఆఫ్టర్ 1.5 hour జర్నీ మేము లంచ్ బ్రేక్ తీసుకున్నాము. దాని తర్వాత అగైన్ వి స్టార్టెడ్. సో ఫైనల్లీ ఈషా వచ్చేసాము. మేము టాంపాలో 9కి ఫ్లైట్ ఎక్కితే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేసరికి 3:30 అలా అయింది. సో రాగానే వెల్కమ్ సెంటర్కి వెళ్ళిపోయి మా రూమ్ డీటెయిల్స్ తీసేసుకొని గబగబా అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ మా రూమ్ వ్యూ ఎలా ఉందో చూసేద్దాం. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉండింది మా రూమ్ నుండి. అండ్ ఆల్సో రూమ్ చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ దిస్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్టే ఫర్ 2 more days. వెళ్ళగానే కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి కాస్త ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే దిస్ ఈస్ మై బర్త్డే అండ్ బర్త్డే గర్ల్ డెఫినెట్లీ నీడ్స్ సమ్ ఫోటోషూట్. సో కాస్త క్రియేటివిటీ చూపిద్దాం ఫొటోస్ దిగడంలో అని అనుకున్నాను. ఎందుకంటే తీయడం ఆబ్వియస్గా మా హస్బెండ్ అండ్ డైరెక్టెడ్ బై హిమ్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది నా ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ మ్యారేజ్. లాస్ట్ ఇయర్ చాలా మెంబర్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను. ఈసారి జస్ట్ మీ మై సెల్ఫ్ విత్ నేచర్ అండ్ విత్ మై హస్బెండ్. నాట్ విత్ మెనీ పీపుల్ కావచ్చు, బట్ ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు స్పెండ్ మై డే ఇన్ ద మోస్ట్ మీనింగ్ఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వే అనిపించింది. బికాస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రీప్లేసబుల్ విత్ సైలెంట్ ప్రేయర్స్, మెడిటేషన్ అండ్ కనెక్టింగ్ విత్ ద గాడ్. సో ఫైనల్లీ మేము యమ్మీ సాత్విక్ డిన్నర్ చేసేసాము ఎట్ ఈషా భిక్షా హాల్. 2026 నా బర్త్డేకి ఈషా వచ్చి ఇక్కడ ఫైనల్గా పూజతో ఎండ్ చేసాము. ఆదియోగి అభిషేకము తర్వాత లింగభైరవి పూజతో ఎండ్ చేసి ఫైనల్గా రూమ్స్కి వచ్చేసాము. ఓకే బాయ్. సో ఈరోజు డే 2. వి స్టార్టెడ్ అవర్ డే విత్ బ్రంచ్. ఇక్కడ మాకు 10 AM పెడతారు ఎట్ భిక్షా హాల్. దాని తర్వాత 11 to 12:30 వి హ్యావ్ మెడిటేషన్ అండ్ యోగా ప్రాక్టీస్ అయిపోయింది. సో యోగ నమస్కార ప్రాక్టీస్ ఇక్కడ కొత్తగా నేర్చుకున్నాను. అండ్ మెడిటేషన్ కూడా చాలా బాగా జరిగింది. సో నౌ వీఆర్ ప్లానింగ్ టు గో టు హైకింగ్. దిస్ ఇస్ మహిమా హాల్. ఇక్కడ మనకి వేరియస్ ప్రాక్టీసెస్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ సెషన్స్ జరుగుతాయి. సో మనం ఇక్కడ ఈ హాల్ ద్వారా మనం హైకింగ్ కూడా అక్కడ రైట్ టర్న్ అవుతే మనం హైకింగ్కి వెళ్ళొచ్చు. సో లెట్స్ గో అండ్ చెక్ హౌ ఇట్ ఈస్. హే, వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ హైకింగ్. సో మా ఆయనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటెడ్ థింగ్ టు కమ్ హియర్. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ హైకింగ్ ఒకటి చూసి సెలెక్ట్ చేశాడు ఈ ప్లేస్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఆల్ సెట్ టు గో. సో వాళ్ళు ఇచ్చిన మ్యాప్ చూసుకుంటూ స్టార్టింగ్ పాయింట్ ఒక్కటి ఎక్కడుంది కొంచెం కనుక్కోవడం కష్టమైంది. బట్ దాని తర్వాత మీకు డైరెక్షన్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మేము గింబెల్తో కొన్ని షార్ట్స్ తీసుకుంటూ స్టిక్స్ క్యారీ చేసి అలా స్టార్ట్ చేసాము. చాలా ఎండలో బయలుదేరాము. బట్ స్టిల్ చాలా థిక్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళినందుకు ఏమో కానీ మాకు అసలు ఆ ఫీలింగ్ లేకుండే. అండ్ ఈ సీనరీస్ ఇవన్నీ లిటరల్గా గోదావరి మూవీ గుర్తొచ్చింది నాకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు అది నచ్చి గోదావరి సాంగ్ కూడా ఒకటి పాడాను. ఆ సాంగ్ మనం నెక్స్ట్ వీడియోలో విందాము. సో ఫైనల్లీ మేము ఈ పాయింట్కి రీచ్ అయ్యామన్నమాట. ఇది వాటర్ ఫాల్. సో అక్కడ కూర్చోవడానికి కూడా ఉండింది. మేము అలా కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి కాస్త స్నాక్స్ తినేసి అండ్ దెన్ మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అండ్ ఓవరాల్ ఇది ఒక 1/2 hour ట్రెక్కింగ్ అనుకోవచ్చు. అండ్ దెన్ రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయిపోయాము. సో ఈవినింగ్ ఇక్కడ లోటస్ పాండ్ దగ్గరికి వచ్చేసాను. నిన్న చేయలేని జర్నలింగ్ ఈరోజు ఎలాగైనా చేయాలి అనుకున్నాను. ఎందుకంటే వెన్ యూ పుట్ యువర్ థాట్స్ ఇన్ ద పేపర్ యూ గెట్ టు నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో యూ గెట్ టు నో మెనీ థింగ్స్ ఫర్ విచ్ యూ షుడ్ బీ గ్రేట్ఫుల్ ఫర్. అండ్ నీ లైఫ్లో జరిగే చాలా విషయాలు స్కిప్ అవ్వచ్చు చాలాసార్లు, బట్ యూ విల్ రియలైజ్ దట్ యూ షుడ్ అప్రిషియేట్ దెమ్. బికాస్ బర్త్డే అనేది నాట్ జస్ట్ గ్రోయింగ్ 1 more year ఓల్డర్ బట్ ఆల్సో అప్రిషియేటింగ్ వాట్ ఆల్ యూ హ్యాడ్. అండ్ ఎట్ ద ఎండ్ నాతో కన్వర్జేషన్ కాకుండా ఈ క్యూట్ లిటిల్ డక్తో కూడా కొంచెం కన్వర్జేషన్ చేసేసి రిటర్న్ అయ్యాను. సో యా, మా డే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. అండ్ ఆదియోగి దర్శనం చేసుకొని మెడిటేషన్ చేసుకొని వీఆర్ ఆల్ సెట్ టు గో టు డిన్నర్. అండ్ ఇక్కడ ఫుడ్ ద హెల్దీయెస్ట్ వన్. హెల్దీ అంటే టేస్టీ లేదనుకోకండి, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ యా,
దట్స్ హౌ వీ ఎండెడ్ 2 days అట్ ఈషా. అండ్ నెక్స్ట్ డే మేము ఇంకెళ్ళిపోవాలి, వేరే ప్లేస్కి వెళ్ళాము. ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఓకే, బాయ్.